హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం హెల్పింగ్ వర్బ్స్ని సింగులర్గా ప్లూరల్గా ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. జస్ట్ విత్ అ స్మాల్ హింట్. ఓకే, హెల్పింగ్ వర్బ్స్ అనేవి దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ సెంటెన్స్ అలాంగ్ విత్ ద మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అంటే ఈ రెండు అండి, మెయిన్ వర్బ్స్ V1 అండ్ V1S. సో ఇప్పుడు రీడ్ అనేది మెయిన్ వర్బ్ అనుకుందాం. సో రీడ్ అనేది V1, మెయిన్ వర్బ్ V1 అని ఇండికేట్ చేస్తామండి. సో జస్ట్ యాడ్ S టు మెయిన్ వర్బ్. S యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ V1S. సో V2, V3, V4 కూడా రాసుకుందామండి. V4 ఈజ్ నథింగ్ బట్ V1 ING. V1 ING ఫామ్ని V4 అంటాము. సో రీడ్కి V2 ఏంటి అంటే పాస్ట్ టెన్స్. రీడ్, రెడ్, రెడ్ and V1 ING form is reading. Just add ING to main verb. Main verb read ఉంది కదండి, దానికి just ING form యాడ్ చేస్తే V4 verb అనేది వస్తుంది. సో కమింగ్ టు ద B form verbs, మెయిన్ వర్బ్స్లో మనకి B forms, have forms, do forms and will forms అనేవి ఉన్నాయండి. సో ఇక్కడ మనకి B formsలో am, is or was, were ఈ రెండు B forms. హ్యాస్, హ్యావ్ అండ్ హ్యాడ్ ఆ మూడు వచ్చేసి హ్యావ్ ఫార్మ్స్. డూ ఫార్మ్స్లో డూ, డస్, డిడ్ ఇవి డూ ఫార్మ్స్. ఇంకా మిగతావి విల్, షాల్, క్యాన్, మే ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయండి. దోస్ ఆర్ ఆల్ బీ ఫార్మ్స్. సో ఇప్పుడు బీ ఫార్మ్స్లో ఏ వర్బ్ని సింగులర్ సబ్జెక్ట్కి యూజ్ చేస్తాం, అలాగే ఏ వర్బ్ని ప్లూరల్ సబ్జెక్ట్కి యూజ్ చేస్తామో నేర్చుకుందాం. ఇప్పుడు యామ్ తీసుకున్నాం అనుకోండి. యామ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ సబ్జెక్ట్ ఐ. సబ్జెక్ట్ అనేది ఏంటి, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆ మూడు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. ద సెంటెన్స్ స్టిల్ వ్యాలిడ్ విత్ అ మీనింగ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ తీసుకోండి. ఐ రీడ్. ఐ అనేది ఏంటి, సబ్జెక్ట్. రీడ్ అనేది వర్బ్. దీనికి ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు. ఐ రీడ్ అ బుక్. ఐ రీడ్ అ బుక్. బుక్ అనేది ఏంటి, మనకి ఆబ్జెక్ట్గా యూజ్ ఇండికేట్ చేస్తాము. సారీ. సో ఐ అనేది సబ్జెక్ట్, రీడ్ అనేది వర్బ్, అ బుక్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు మనము యామ్ అనే వర్బ్ ఐ ఉన్న సబ్జెక్ట్కి మాత్రమే యూజ్ చేస్తాము. లైక్ ఇదే సబ్జెక్ట్ని, ఇదే సెంటెన్స్ని ఎలా రాయొచ్చు, ఐ యామ్ రీడింగ్ అ బుక్ కదండి. ఐ యామ్ రీడింగ్ అ బుక్ అంటే యామ్ అనే వర్బ్ సబ్జెక్ట్ ఐ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. అంటే ఏ సబ్జెక్ట్కైనా ఐ ఉంటే బీ ఫార్మ్ వర్బ్ and also the helping verb am is used. In the same way, is, next verb is తీసుకోండి. is అనేది ఆల్వేస్ సింగులర్ సబ్జెక్ట్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఐ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఈజ్ ఎప్పుడు వాడతాము, సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ ఈ మూడు ఉన్నప్పుడు ఈజ్ అనే వర్బ్ యూజ్ చేస్తాము. సో సబ్జెక్ట్ హీ ఈజ్ రీడింగ్ ఆ బుక్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, హీ. ఈజ్ రీడింగ్ ఇది వర్బ్. ఈ రీడింగ్ అనేది ఏంటి, V4 మెయిన్ వర్బ్, అది కూడా మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్కి మనం హెల్పింగ్ వర్బ్ కూడా యాడ్ చేస్తున్నాం. వై, బికాస్ టు గివ్ ద సెంటెన్స్ అ గుడ్ మీనింగ్. ఆ బుక్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ హియర్. ఓకే. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది హీ. హీ అంటే ఏంటి, ఒక మనిషి. లైక్ అతను అంటే ఇక్కడ ఒక్క మనిషి కాబట్టి ఇట్ ఈస్ అ సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్కి ఈజ్ అనేది యూజ్ చేస్తాం. లైక్ వీఆర్ రిటర్న్ హియర్, ఈజ్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ సింగులర్ సబ్జెక్ట్. ఇక్కడ షీ కూడా ఉండొచ్చు అండ్ ఇట్ కూడా ఉండొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఆర్. ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇప్పుడు హీ బదులు దే పెట్టామనుకోండి. దే ఆర్ రీడింగ్ అ బుక్. దే అనేది
ప్లూరల్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ సింగులర్. ప్లూరల్ అంటే ఒకరికంటే ఎక్కువ, సింగులర్ అంటే ఒకరు. సో దే ఆర్ రీడింగ్ అ బుక్, అది ఎంతమందో మనకు తెలీదు, కంపల్సరీ దే అంటే ఒకరికంటే ఎక్కువ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్లూరల్ సబ్జెక్ట్. సో ఇక్కడ వాడే బీ ఫామ్ వర్బ్ కూడా, హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరలే యూజ్ చేయాలి. అలాగా ప్లూరల్ సబ్జెక్ట్స్కి ప్లూరల్ వర్బ్ అండ్ సింగులర్ సబ్జెక్ట్స్కి సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ కమింగ్ టు వాజ్ ఆర్ వర్. వాజ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ ఐ అండ్ సింగులర్ వర్బ్స్. ఐకి సింగులర్ వర్బ్స్కి వాజ్ అనే బీ ఫామ్ యూజ్ చేస్తాం. వర్ అనేది ఆల్వేస్ యూజ్డ్ ఫర్ ప్లూరల్ వర్బ్స్, ప్లూరల్ సబ్జెక్ట్స్. సో నెక్స్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్. హ్యాజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్కి యూజ్ చేస్తాం, హ్యావ్ అనేది ప్లూరల్ అండ్ ఐ. ప్లూరల్కి కానీ ఐకి కానీ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ డూ ఈజ్ ఆల్వేస్ యూజ్ ఫర్ ప్లూరల్ ఆర్ ఐ. డస్ ఈజ్ ఆల్వేస్ యూజ్ ఫర్ సింగులర్. V1 ఈజ్ యూజ్ ఫర్ ప్లూరల్ ఆర్ ఐ. V1S ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్. ఇక్కడ మనకి ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందనుకోండి. ఐ గివ్ యూ ఎ స్మాల్ హింట్. ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఏ వర్బ్ అయితే ఎస్తో ఎండ్ అవుతుందో అది సింగులర్కి యూజ్ చేస్తాము. సింగులర్ స్టార్ట్స్ విత్ ఎస్. సో ఇక్కడ వర్బ్ ఏదైతే ఎస్తో ఎండ్ అవుతుందో ఆ వర్బ్స్ సింగులర్ సబ్జెక్ట్కి యూజ్ చేస్తాము అని ఒక గుడ్డి గుర్తు పెట్టుకోండి. ఇఫ్ ఇట్ డిఫికల్ట్ టు రిమెంబర్. సో మిగతావన్నీ ప్లూరల్కి కానీ ఐకి కానీ యూజ్ చేస్తాం. ఎస్తో ఎండ్ అయ్యే వర్బ్స్ మాత్రం సింగులర్కి యూజ్ చేస్తాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, give it a thumbs up and share with your friends, and also subscribe to my channel. Thank you.